ఆర్కే రోజా ఆమెకు ఫైర్ బ్రాండ్. వైసీపీలోనే కాదు అన్ని పార్టీలు కూడా ఆమెను అట్లే చూస్తాయి. ఆమె మాటలు అట్లా ఉంటాయి అన్నమాట. నిప్పుని ఎగరవుతుంటాయి అట్లా. అందుకే అందులో ఆమె సినిమా నేపథ్యం నుంచి వచ్చింది కదా, హీరోయిన్ అయిపోయా. అందుకని సహజంగానే ఆమెకు బాగా ప్రచారము పబ్లిసిటీ ఎక్కువే. అయితే ఓడిపోయినాక ఆమె అడ్రస్ లేకుండా పోయింది. యాడికి పోయిందో ఏమో ఎవరికి అర్థం కావడం లే. వాళ్ళ సన్నిహితులు అయితే చెన్నైలో ఉందని చెప్తా అన్నారు. ఈ మధ్యకాలంలో ఆమె పార్టీ మారుతారు, ఏదో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఆమెగా ఎక్కడ స్పందించడంలే, మీడియాతో మాట్లాడడంలే. అంతకుముందేమో రోజు మీడియాలో కనిపించండి ఆమె. దాంతో ఇప్పుడు ఏం కనిపించకపోయేసరికి ఈమె పైన జరుగుతుంటే ప్రచారం నిజమేనని అనుకుంటున్నారు. లాస్ట్కు వైసీపీ వాళ్ళు కూడా ఇంకా ఈమె మనకు ఉండదు రోయ్, ఏదో అతను ఎవరు తమిళనాడులో హీరో ఎవరో ఆయన పార్టీ లేకపోతుందని అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు, అందరూ అనుకుంటున్నారు. కానీ చాలా తెలివిగా ప్రవర్తించింది ఈమె రోజా అయితే. ఎందుకంటే మౌనానికి ఒక భాష ఉంటుంది. ఆ భాష ఇప్పుడు అర్థమైంది రోజాకు. అంతకుముందే తెలిసింటే తక్కువ మాట్లాడాలా రాజకీయాల్లో అని తెలిసింటే ఆమె కొంత రాజకీయంగా మంచి జరిగినది. అబ్బే ఆమె ఎందుకు చేస్తారు అట పిలిచి మీడియా మైక్ పెట్టించుకుంటాండే. ముందు ఆమె మాట్లాడిందే పవన్ కళ్యాణ్ను తిట్టడమే, లోకేష్ను తిట్టడమే, చంద్రబాబును తిట్టడమే, అందరినీ తిట్టడమే. తీరా ఆమెకు చెడుపు చేసింది ఎవర్రా అంటే సొంత పార్టీ వాళ్ళే. ఇప్పుడు అడిగిందంట ఏంది, ఎన్నికల్లో తనను ఓడియడానికి సొంత పార్టీ వాళ్ళే పనిచేసినారు, జగనన్న పట్టించుకోవడంలే, ఇట్టయితే ఎందుకుంటారా పార్టీలో అని నా దావ నేను చూసుకుంటా అని అన్యాదని మీడియాలో సోషల్ మీడియాలో ఇట్లా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. కానీ అదంతా ఏం నిజం కాదు. ఆమె యాడ ఉండలేదు, ఆమెను ఎవరు భరించలేదు కూడా. కానీ ఆమె మౌనం ద్వారా ఉచిత పబ్లిసిటీ పొందుతుంది. అది అసలు విషయం. ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుంది కదా, మరి ఇదేదో బాగానే ఉంది, మాట్లాడకపోతేనే ఎక్కువ ప్రచారం వచ్చేటట్టుందే, మాట్లాడితే దెంగులు వచ్చాయనుకునేట్టుందా ఆమె. అందుకని ఆమె ఏం మాట్లాడకుండా చెన్నైలో కూర్చొని ఊరికే పబ్లిసిటీ పొందుతుంది ఆమె. రోజక్క ఇదే బాగుంది నీకు కావాల్సిన పబ్లిసిటీనే కదా, ఎందుకు ఇప్పుడేమి ఎలక్షన్లు లేవు, ఊరికే గమ్మునుండు తల్లి ఆడ. నీకు ఎట్లా ప్రచారం నువ్వు కోరుకునేది ప్రచారం వచ్చాది, ఇంకా నీకు మంచిగా జరుగుతుంది, నీ గురించి అందరూ మాట్లాడుకుంటారు. పైపెచ్చి ఏమన్నా ఎవరన్నా సానుభూతి కూడా రావచ్చు. చూడు ఆలోచించుకోరద్దా.